హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ స్టైల్లో నార్మల్ వంకాయ ఒక చిన్న మసాలా వేసి, సింపుల్ అయిన మసాలా వేసి నేను వంకాయనైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు పూర్తి వీడియో అయితే చూడండి. ముందుగా నేను ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా రోట్లో వేసుకొని నూరుకుంటాను. తర్వాత ఒక బాండి పెట్టుకున్నాను. బాండి పెట్టుకున్నాక కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ కావాలన్నమాట. హీట్ అయినాక వంకాయలండి నేను ఒక 7 వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. నార్మల్ వంకాయలే, కానీ నార్మల్ వంకాయలు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఎంతో మరి ప్రాసెస్ ఉంటుంది కదండి, అలా ప్రాసెస్ కాకుండా ఇలా సింపుల్గా అయితే నేను చేస్తున్నాను అనమాట. ముందుగా నేనైతే వంకాయల్ని ఇలా పుచ్చులు లేకుండా చూసుకొని డైరెక్ట్గా 4 ముక్కలుగా చేసుకొని ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మొత్తం ఇలా చూసుకుంటూ పుచ్చులు లేకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూడండి మంచిగా అవైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత. కొంచెం తక్కువగా వేసుకుంటేనే సాల్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మధ్యలో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా, ఇవి ఎక్కువ కారం ఉండవండి, అందుకే నేను పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కూడా వాటితో పాటు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా కలుపుకొని చూడండి అట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది, పచ్చిమిర్చికి కూడా పడుతుందండి. ఇలా మరొకసారి మూత వేసుకొని తీసుకున్నాను. కొంచెం అయితే వేగిపోయాయి, 1 మినిట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా వేగినాక ఒక రెబ్బ అయితే కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారం మసాలా, అదైతే వేసుకుంటున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అరవ మట్టికి సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. అరోమా అయితే పక్కింటికి వెళ్ళిపోవాల్సిందనమాట. ఇలా మసాలా కారం వేసుకొని మామూలు నార్మల్ వంకాయలు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చూపిస్తున్నాను, చూడండి అంత బాగుంటుంది అనమాట. సింపుల్, చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా మంచిగా ముక్కలకు పట్టాలన్నమాట. మరొకసారి మూత వేసుకొని మరి కొద్దిసేపు ఉంచుకున్నాక తీసినాక మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్ కోసం అండి ఈ పసుపు. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో, వేడివేడి అన్నంలో ఒక ముక్క బ్రింజలు, ఒక ముక్క ఏమో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ మాత్రం పక్కింటికి వెళ్ళిపోవాల్సిందే అనమాట, అంత బాగుంటుంది. బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే మన బ్రింజల్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా గెస్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా 1 కేజీ అయినా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి బాగుంటుంది, ఇంకా వేడివేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ బ్రింజల్ మసాలా ఫ్రై అన్నమాట. మీకు నచ్చిందా అండి? మరి నచ్చినట్లయితే నా స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ముందుగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.